హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కస్టర్డ్ పౌడర్తో నేను ఒక హల్వా అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఫ్లేవర్ వచ్చేసి వెన్నెలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న కప్పుతో వెన్నెలా ఫ్లేవర్ని కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్పుల పంచదారని అయితే కరెక్ట్గా సరిపోతుంది కొలత. అదే స్వీట్ తక్కువ తిన్న వాళ్ళు అయితే 1.5 కప్ అయినా వేసుకోవాలి, లేకపోతే అంత టేస్ట్ బాగోదనమాట. ఇలా వేసుకొని మనం ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము, 2 కప్స్ షుగర్ తీసుకున్నాం కాబట్టి మనం వాటర్ అనేది 4 కప్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 కప్స్ వేస్తున్నాను. వాటర్ అనేది మనం తీసుకుంటే మనం పొయ్యి మీద పెట్టకముందే మనం ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. ఎందుకంటే మీరు పొయ్యి వెలిగించేసారనుకోండి, మనం పౌడర్ అలా వేసేసి వదిలేసామనుకో ఉండలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టారంటే చూడండి, కొంచెంసేపటికి అలా ఉంచేస్తే మనకి జెల్లీలాగా అయితే ఫామ్ అవుతుంది. ఇలా జెల్లీలాగా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం మధ్య మధ్యన గీ వేస్తూ ఉండాలండి. గీ 4 టేబుల్ స్పూన్లు పడుతుంది మనకి. ఇలా బాగా దగ్గర పడనిచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 1 స్పూన్ వేసాను చూడండి. ఇలా పెద్ద స్పూన్తోనే వేసాను నేనైతే. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు పలుకులండి. జీడిపప్పు పలుకులు నేను నైఫ్తో కట్ చేసుకొని ఇంచక్క ఇందులోకి వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు హల్వా తింటున్నప్పుడు మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. మెయిన్లీ నాకు నచ్చిందంటే జీడిపప్పు తగలడం అయితే నాకు బాగా నచ్చిందండి హల్వాలో అయితే. మీరు కూడా వేసుకోండి కంపల్సరీగా, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె మనం ఏ బ్యాటరీలో అయితే చేస్తున్నామో దానికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలి. అప్లై చేసి చుట్టూరు మనం ముందుగా హల్వా చేసుకున్నాం కదా, ఈ హల్వాని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేడి మీదే మనం జీడిపప్పు పలుకుల్ని సగం ఉంచుకున్నాం, సగం వేసాం కాబట్టి ఆ సగాన్ని కూడా వేసేసి పైన జస్ట్ అలా అనేస్తే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా అనేసుకున్న తర్వాత ఇది కొద్ది చల్లారిన తర్వాత ఒక ప్లేట్ సహాయంతో మనం బోర్లాగా పెట్టేసుకొని పైకి లాగేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నైఫ్తో కట్ చేసేసుకుందాము. ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. చాలా బాగుంది, ఎంత బాగుందో టేస్ట్ కూడా. టేస్ట్ కొద్దిగా కుల్ఫీ టైపు వస్తుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత జ్యూసీగా వేడి మీదే ఉంది. ఇంకొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంది. మందంగానే కోసాను నేనైతేను. చూడండి చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్.